బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొనున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రచార సభల్లో పాల్గొనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పాల్గొనున్నారు. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రచార సభల్లో పాల్గొనున్నారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికల తేదీలను ఇప్పటికే ఎన్నికల అధికారులు ఖరారు చేసిన నేపథ్యంలో అన్ని పార్టీలు, అటు ప్రధాన అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరోవైపు బీజేపీ పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 29,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే అందులో చాలా వరకు అన్ని పార్టీల నుంచి ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 5 నుంచి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే రేపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇక రెబల్స్ బెడద లేకుండా వారందరినీ కూడా కంట్రోల్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ప్రస్తుతము ఈరోజు మరికాసేపులోనే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు. ఈ జూమ్ మీటింగ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు, డిప్యూటీ సీఎంతో పాటు కొంతమంది మంత్రులు కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% పైగా సీట్లు గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి. సమన్వయంతో గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ తరహాలో పనిచేశారో అదే తరహాలో అందరూ సమన్వయం చేసుకొని అధికారులు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సభ్యులు, లీడర్లు అందరూ కూడా సమన్వయం చేసుకొని గెలిపే లక్ష్యంగా దాదాపు 90% పైగా సీట్లు గెలిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతోపాటు అన్ని పార్టీలు కూడా, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రెబల్స్ బెడద లేకుండా ఇప్పటికే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అందరూ కూడా సమన్వయం చేసుకొని కలిసి పనిచేయాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న అందరు అధికారులు సూచించారు. దీంతోపాటు బీజేపీ కూడా జిల్లాలోకి ప్రతి ఒక్క కేంద్రం నుంచి కొంతమంది ఇన్ఛార్జీలు కూడా నియమించే పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ఇన్ఛార్జిగా నియమించి వారు సైతం ఈసారి జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలిచే విధంగా బీజేపీ కూడా వ్యూహరచన చేస్తుంది. దీంతోపాటు మజ్లిస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కూడా ఏదైతే గెలిచే స్థానాలు ఉంటాయో, మైనారిటీకి సంబంధించినటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అటు అన్నదమ్ములు ఇద్దరు కూడా, అటు అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, మరోవైపు ఓవైసీ కావచ్చు, ఇద్దరు కూడా వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. ముఖ్యంగా అంటే 3వ తారీఖు నుంచి షెడ్యూల్ ఉండేది, కానీ ఈ 3వ తారీఖు షెడ్యూల్ని 4వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. 4వ తేదీన మిర్యాలగూడలో భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖున కరీంనగర్ జిల్లా చొప్పదండిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చెందింది. 6వ తేదీన నిజామాబాద్ రూరల్లో భారీ బహిరంగ సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చెందింది. దీంతోపాటు వికారాబాద్ జిల్లా పరిగిలో ఫిబ్రవరి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన భూపాలపల్లిలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసింది. మొత్తం మీద 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా గెలిపే లక్ష్యంగా దాదాపు 90% సీట్లను గెలవాలనేటువంటి లక్ష్యంతో అన్ని రాజకీయ
పార్టీలు కూడా తమదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా ఖరారైంది కాబట్టి ఆ ఎన్నికల మొదటి దశ ఎన్నికల షెడ్యూల్లో చాలా వరకు కొన్ని ప్లేసెస్లో సభలు సమావేశాలు నిర్వహించారు. అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లాలో అంటే ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయా మంత్రులకు ఇన్ఛార్జీలుగా నియమించారు. అన్ని 16 పార్లమెంట్ స్థానాలకు 16 మంది సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా నియమించారు. వారందరూ కూడా ఇప్పటికే ప్రచార పర్వంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రెబల్స్ బెడద లేకుండా ప్రతి ఒక్కరు చూడాలి. ఒక్క మున్సిపాలిటీకి దాదాపు 3 నుంచి 5-6 మంది నామినేషన్లు దాఖలు చేశారు కాబట్టి వారందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచే వారికి మాత్రమే బీఫామ్లు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం. ఈరోజు మరికాసేపులో జరిగేటువంటి జూమ్ మీటింగ్లో అందరు అధికారులతో పాటు అటు మీనాక్షి నటరాజన్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులందరూ కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. జూమ్ మీటింగ్లో జరిగిన తర్వాత రెబల్స్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వారిని ఏ రకంగా బుజ్జగించాలి, మరి వారికి సంబంధించినటువంటి హామీలు ఏమైనా ఇవ్వాలా అన్న దానిపై కూడా ఈ జూమ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరితో మంత్రులతో అదేవిధంగా అందరితో మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అందరూ గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి, సమన్వయం చేసుకొని అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దాదాపు గతంలో ఏదైతే జూబ్లీహిల్స్ కావచ్చు కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఏ తరహాలో గెలిచాయో అదే తరహాలో ఈసారి జరిగేటువంటి పార్టీ గుర్తుతో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈసారి అందరూ సమన్వయం చేసుకొని పనిచేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించే అవకాశం ఉంది. దీంతో పాటు ఎంఐఎం ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఈసారి వారు గెలిచేటువంటి ప్రధానమైనటువంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా మైనార్టీ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా వారి ఆధిపత్యం ఉండే విధంగా ప్రచార సభలు సమావేశాలు నిర్వహించే విధంగా వారు కూడా ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మాత్రము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను ఇచ్చినటువంటి 6 గ్యారంటీ అమలు చేయకపోవడం పట్ల ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇవన్నీ అంశాలపై కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. బీజేపీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలను కూడా అటు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా నియమించి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించాలనే లక్ష్యంతో అటు బీజేపీ పార్టీ కూడా ప్రచార పర్వం కూడా ఇప్పటికే ముమ్మరం చేసింది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ కాషాయం జెండా ఎగిరే విధంగా బీజేపీ నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా వారందరికీ కూడా దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.